వై యూ హ్యావ్ పర్చేస్డ్ ఓన్లీ 53 lakh మెట్రిక్ టన్స్? మరి అంతకుముందు మేము 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, 80 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. అంటే మీరంతా కాకి లెక్కలు చెప్పిండ్రు. మరి ఎందుకు కొనుగోలు తగ్గింది? మీకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 70 లక్షలు, 60 లక్షలు, 80 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. వానకాలం మీరు చెప్పినట్టు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండి ఉంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నది? మీకంటే ముందు బీఆర్ఎస్ హయాంలో 70-80 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు మేము కొన్నాం, మీరు ఎందుకు తక్కువ కొన్నారో సమాధానం చెప్తారా? అయితే రెండు జరగాలి. ఒకటి పంట పండకనన్నా పోవాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దగ్గర కొనకనన్నా పోవాలి. అంటే మీరు రైతులకు మోసమన్నా చేసి ఉండాలి, పంట పండకపోనన్నా ఉండాలి. అంటే నువ్వు చెప్పేటి అని కాకి లెక్కలు. దాని మీద కూడా ఇంకో రోజు డీటెయిల్గా మాట్లాడదాం. ఇవాళ మాట్లాడితే బ్యారేజీలు కూలిపోయినాయి, కాళేశ్వరం కూలిపోయినాయి. ఆయన చూపించే వీడియోలోనే బ్రహ్మాండంగా అన్నారం బ్యారేజ్ ఉంది, సుందిల్ల బ్యారేజ్ ఉంది. ఈ బ్యారేజ్లో కూడా ఒక 7వ బ్లాక్ తప్ప మిగతాదంతా ఇంటాక్టే ఉన్నది. ఇవాళ ఇంకో మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనట, భారతదేశంలోనట ఎక్కడ బ్యారేజీలు అనేది 2 to 3 TMC కంటే ఎక్కువ కట్టరు అన్నాడు. చెప్పినా లేదా? మీరున్నారు కదా రఘువర్. 2-3 TMCల కంటే పెద్ద బ్యారేజే కట్టరు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అని ఉత్తమ్ కుమార్. ఆయన అజ్ఞానం అనుకోవాలనా, మిడిమిడి జ్ఞానం అనుకోవాలనా, ప్రజల అమాయకులు ఏం చెప్పినా నమ్ముతారనేటువంటి గుడ్డితనంతో మాట్లాడుతుండా నాకైతే అర్థం కాలేదు. మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజు 30 TMCలతో కట్టబడి ఉన్నది. 2 నుంచి 3 TMCలకు మించిన బ్యారేజే లేదు ఈ దేశంలో, ప్రపంచంలో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. మన దేశంలో గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ 30 TMCలతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజు కూడా. దాని డెడ్ స్టోరేజే 7 TMCలు. డెడ్ స్టోరేజ్ ఇస్ 7 TMC. మన బ్యారేజ్ స్టోరేజే 7. దాని డెడ్ స్టోరేజ్ ఎంత ఉన్నది మన కెపాసిటీ. వై యూ స్పీక్ లైస్? ఎందుకంత పచ్చి అబద్ధాలు మాట్లాడతావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఎందుకంత చిల్లరగా మాట్లాడతావు అని నేను అడుగుతా ఉన్నాను. అండ్ నార్మల్గా బ్యారేజ్ కట్టడానికి కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కు జనరల్ కోడ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ కోడ్స్ అని బుక్స్ ఉంటాయి. అవి పర్మియబుల్ కోడ్స్ కావచ్చు, పర్మియబుల్ ఫౌండేషన్స్ కావచ్చు, ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ కావచ్చు. ఎక్కడ కూడా ఆ కోడ్స్లో రిజర్వ్ బ్యారేజీలు ఇంతకంటే ఎక్కువ కెపాసిటీ కట్టొద్దని కానీ లిమిటేషన్ కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. దెర్ ఆర్ మెనీ కోడ్స్, 4-5 రకాల ఇంజనీరింగ్ కోడ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో సచ్ లిమిటేషన్. ఈయన అనవసరంగా ఏదో ఒక రకంగా మా మీద బురద జల్లాలనేటువంటి దుగ్ధ తప్ప ఇంకోటి లేదు. తర్వాత జస్ట్ ఐ విల్ గో టు ప్రజెంటేషన్కి, ఇదే ఎక్కువైపోయి ఆయన చెప్పిన అన్ని అబద్ధాలకు నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్, ఐ వాంట్ టు క్లారిఫై ద పీపుల్. అంత ప్రజల మెదడులో విషయాన్ని నింపే ప్రయత్నం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ విషయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటా. చెప్పిన కదా ఫరక్కా బ్యారేజ్ 30 TMCలతో ఉందన్న. కమాన్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఉత్తమ్ కుమార్. నువ్వు రాజీనామా చేస్తావా? నేను చేస్తాను. ఆర్ యూ రెడీ? యూ స్పీక్ లైస్, ఐ విల్ నాట్ స్పీక్ ఆల్వేస్. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడిన ఇదే విషయాన్ని. ఇవాళ ఈ రిపోర్టు మీ అందరికి ఇచ్చారు. ఈ రిపోర్ట్లో సరే నేషనల్ డ్యామ్ సేఫ్టీ గురించి చెప్పిన, వ్యతిరేకించిందే ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇది వద్దు, ఈ బిల్లే పెట్టద్దు అని, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలి, ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని మాట్లాడిన ఆయన ఇలా బిల్లు భగవద్గీత అంటుండు. ఇక ఆయన మాట్లాడుతూ ఇది చాలా ప్రపంచ ప్రఖ్యాతకు చెందిన కమిటీ, అసలు ఈ కమిటీని మించిన కమిటీ ఉండదు, వీళ్ళంతా తెలివి కల్లోలే ఈ భూమి మీద లేరు అని అన్నాడా? ఆ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు? చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అని చెప్పి రిపోర్ట్లో రాసింది. చెప్తూ ఆయన ఎంత గొప్పోడో చెప్పిండు, ఆయన CWC చైర్మన్ అని. ఇంకో మాట అన్నాడు, పోలవరం అథారిటీకి చైర్మన్ అన్నాడా? పోలవరం అథారిటీకి చైర్మన్గా పనిచేసిన చాలా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్ అన్నాడు. ఏంటిది ఆయన నాయకత్వంలో కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది. 8 ఏళ్ళు అయినా దాన్ని రిపేర్ చేసే దిక్కు లేకుండా వీకింది. మిస్టర్ చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం చైర్మన్గా పోలవరం ప్రాజెక్టు కడితే దాని డయాఫ్రేమ్ వాల్ కొట్కపీకింది, దాని గైడ్ వాల్ కుప్పగూలిపోయింది. 6 ఏళ్ళైనా మరమ్మతుకు నోచుకోక నెత్తి పట్టుకొని NDSA CWC అధికారులు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అది ఈ కమిటీకి చైర్మన్ ఉన్న ఆయన గొప్పతనం. ఆయనే కదా కట్టింది. 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది డైరెక్ట్గా. పరోక్షంగా ఆ ప్రాజెక్టు కాస్టు ఆలస్యం కావడం వల్ల 9,500తో కట్టాల్సిన పోలవరం
95,000 కోట్లకు పెరిగింది, 10 రెట్లు పెరిగింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మిస్టర్